ఢిల్లీలో వాయు కాలుష్యం ఏ రేంజ్కి పెరిగిందంటే అక్కడ ఇక ప్రజలు ఉండలేము, ఇక్కడ నుంచి వేరే 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 నివాసయోగ్యమైనటువంటి సిటీస్కి వెళ్ళిపోదాము అని నిర్ణయించుకొని వలసలు ప్రారంభించారు. ఇప్పుడు కాదు, 5-6 ఏళ్ల క్రితమే మొదలైంది. ఎయిర్ పొల్యూషన్ ఎగ్జోడస్ అంటాం అనమాట. అంటే వాయు కాలుష్య వలసలు ప్రారంభమైపోయాయి అని చెప్పేటటువంటి ఇదిగోండి, గుడ్ బై ఢిల్లీ, గుడ్ బై ఢిల్లీ ఫుల్ పేజ్, 2 పేజీలు దగ్గర దగ్గర ఇది ఈ రిపోర్టు. ఈ రిపోర్టులో ఉన్నటువంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. ఢిల్లీలో వాయు కాలుష్యం ఉంటే అక్కడ ప్రజలు ఎక్కడికో పారిపోతుంటే పలాయనం చెత్తగిస్తుంటే నీకెందుకు రా బాబు అని మీరు అనవచ్చు. ఢిల్లీతో పరిమితం కాదండి ఈ వాయు కాలుష్యం. ఈ ఎయిర్ పొల్యూషన్ అనేటటువంటిది కేవలం అది దేశ రాజధానిలోనే ఈ పరిస్థితి ఎలా ఉంటే మిగిలిన దేశమంతా పరిస్థితి ఏమిటని కాదు. అసలు దేశంలో ఉన్నటువంటి ఇతర సిటీస్లో కూడా పరిస్థితి ఏమంతా బాగోలేదు. అవి కూడా నెమ్మదిగా ఢిల్లీలాగా మారిపోతున్నాయి. వాయు కాలుష్య భూతానికి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా నగరాలలో ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా చిక్కి విలవిల్లాడిపోయేటటువంటి పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు డేంజర్ ఎవరికి వచ్చిందంటే చిన్నపిల్లలు, అలాగే వృద్ధులు.